Hello students, in previous video we discussed about the author and about the lesson. I hope you understood it. Before going to the lesson, one thing I want to tell you that I have given you the text PDF of how to avoid foolish opinions. So take the printout of text. While I am reading, you please look into your text and then listen carefully. Then it will be easy for you to understand, okay? Now let us start the lesson. How to Avoid Foolish Opinions, written by Bertrand Russell. To avoid the various foolish opinions to which mankind are prone, no superhuman genius is required. A few simple rules will keep you not from all error but from silly error. According to Bertrand Russell, to remove your foolish opinions, you needn't be a superhuman genius. మన మూర్ఖపు అభిప్రాయాలను తొలగించుకోవాలనుకుంటే మనం సూపర్ హ్యూమన్ జీనియస్ అవ్వనవసరం లేదు. A few simple rules will keep you not from all error but from silly error. కొన్ని సింపుల్ రూల్స్ని పాటిస్తే అన్ని ఎర్రర్స్ నుండి కాకపోయినా కొన్ని సిల్లీ ఎర్రర్స్ని మనం చేయకుండా ఉండొచ్చు కదా. నెక్స్ట్, if the matter is one that can be settled by observation, make the observation yourself. సో ఏదైనా ఒక విషయం గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరే స్వయంగా ప్రయత్నించి తెలుసుకోండి అంటున్నారు. సో మీకు మీరుగా స్వయంగా ప్రయత్నించి తెలుసుకోవాలి, కానీ ఎవరో చెప్పింది మీరు విని దాన్ని ఫిక్స్ అవ్వకూడదు. ఓకేనా? అదే కరెక్ట్ అని మీరు అనుకోకూడదు. సో మీరుగా ఆ విషయం నిజమా కాదా అని మీరే ప్రయత్నించి తెలుసుకోవాలి. Aristotle could have avoided the mistake of thinking that women have fewer teeth than men. సో అరిస్టాటిల్కి ఒక ఆలోచన వచ్చింది, మెన్ కంటే ఉమెన్కి పళ్ళు తక్కువ ఉంటాయి అనే విషయం. సో అది ఆయనకి ఎవరో చెప్పడం ద్వారా ఆయనకి తెలిసింది. సో ఆయనకి తెలిసిన తర్వాత ఆయన ఏం చేసి ఉండొచ్చు? By the simple device of asking Mrs. Aristotle to keep her mouth open while he counted. సో ఆయనకి ఈ విషయం అంటే మెన్ కంటే ఉమెన్కి పళ్ళు తక్కువ ఉంటాయి అన్న విషయం తెలిసిన తర్వాత ఆయన ఏం చేసి ఉండొచ్చు? అరిస్టాటిల్ తన భార్య నోట్లోని పళ్ళను లెక్క పెట్టుంటే తను తప్పుగా ఆలోచిస్తున్నారన్న విషయం ఆయనకి తెలుసు, పొరపాటు పడ్డారన్న విషయం ఆయనకి తెలిసి ఉండును. కానీ హీ డిడ్ నాట్ డూ సో బికాస్ హీ థాట్ హీ న్యూ. అయితే ఆయన అలా చెయ్యలేదు, ఎందుకంటే ఆయన తనకు ఆ విషయం తెలుసు అనుకున్నారు. థింకింగ్ దట్ యు నో వెన్ ఇన్ ఫ్యాక్ట్ యు డోంట్, ఇట్ ఈస్ ఎ ఫ్యాటల్ మిస్టేక్ టు విచ్ వీ ఆర్ ఆల్ ప్రోన్. సో మనం మనకి తెలియని విషయాన్ని కూడా తెలుసు అని అనుకోవడం అనే అతి పెద్ద తప్పుని చేస్తున్నాం. సో మనకి తెలియకపోయినా మనకి తెలుసు అని అనుకుంటాం చూడండి, అది చాలా పెద్ద పొరపాటు. నాట్ ఓన్లీ అరిస్టాటిల్, మనం అందరం అలానే చేస్తున్నాం. ఓకే, సో Russell gives some more examples. Another example, I believe myself that hedgehogs eat black beetles because I have been told that they do. సో రెజల్ ఒక విషయాన్ని నమ్ముతున్నారు, ఏంటది? హెడ్జ్ హాగ్స్ బ్లాక్ బీటల్స్ని తింటాయని. హెడ్జ్ హాగ్స్ అంటే ముళ్ళపందులు. ఆయన అలా నమ్మటానికి కారణం హెడ్జ్ హాగ్స్ బ్లాక్ బెటల్స్ని తింటాయి అని ఆయనకు ఎవరో చెప్పారు. సో ఎవరో చెప్పడం ద్వారా ఆయనకి ఈ విషయం అనేది తెలిసింది, కాబట్టి అది కరెక్ట్ అని ఆయన ఫిక్స్ అయ్యారు. But if I were writing a book on the habits of hedgehogs, I should not commit myself until I had seen one enjoying this unappetizing diet. ఒకవేళ ఆయన దాని మీద బుక్ రాయవలసి వస్తే అబ్జర్వ్ చేసి మరీ రాస్తారంట, అంతే కదా. ఇప్పుడు మనమైనా ఏదైనా బుక్ రాయాలి అనుకుంటే మనం ఏం చేస్తాం? ముందు దాని గురించి రిఫర్ చేసిన తర్వాత రాస్తాం. సో రసెల్ కూడా అదే అంటున్నారు, ఒకవేళ హెడ్జ్ హాగ్స్ గురించి బుక్ రాసినట్టయితే ఖచ్చితంగా అబ్జర్వ్ చేసి రాసేవాడిని అని అంటున్నారు. అయితే అరిస్టాటిల్ కూడా
ఇలాంటి ఒక ఒపీనియన్ టీత్ విషయంలో ఉండొచ్చు కదా. సో అని రజల్ యొక్క అభిప్రాయం. ఎలా అయితే రజల్ ఫీల్ అయ్యారో అరిస్టాటిల్ కూడా అదే మిస్టేక్ చేశారు కదా. సో అరిస్టాటిల్ హౌఎవర్ వాజ్ లెస్ కాషియస్. సో సేమ్ ఎలా అయితే రజల్ చేశారో అరిస్టాటిల్ కూడా ఇలాంటి ఒక ఒపీనియన్ అన్నది ఆయన అలానే అనుకున్నారు. సో ancient and medieval authors knew all about unicorns and salamanders. Not one of them thought it necessary to avoid dogmatic statements about them because he had never seen one of them. So unicorns and salamanders, సో అవి కూడా ఒక టైప్ ఆఫ్ జీవులు అవి కూడా. సో యూనికార్న్స్ అంటే వన్ టైప్ ఆఫ్ హార్స్లా ఉంటాయి, వాటికి కొమ్ములు కూడా ఉంటాయి కదా. సో ఏన్షియంట్ రైటర్స్ అంటే ప్రాచీన కవులు చాలామంది యూనికార్న్స్ అండ్ క్యాలమండర్స్ గురించి రాశారు, కానీ అవి ఎంతవరకు రియల్ అని మనకి తెలీదు. వాళ్ళు నిజంగా చూసినట్టుగా ఆ బుక్లో రాశారు. we don't know whether they have seen or not. వాళ్ళు నిజంగా చూసారా లేదా అనేది మనకు తెలియదు, కానీ మనం వాటిని నమ్ముతాం. ఆ బుక్స్ని చదివి నిజం అనుకుని మనం నమ్ముతాం కదా. అలానే యూనికార్న్ గురించి వాళ్ళకి తెలిసింది వాళ్ళు రాశారు. అలాంటి రచనని మనం డాగ్మాటిక్ స్టేట్మెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫేస్బుక్ లేదా వాట్సాప్లో ఫేక్ న్యూస్ వస్తాయి కదా, వాటిని మనం నిజం అనుకుంటాం, నమ్ముతాం, వాటిని మరొకరికి షేర్ చేస్తాం. అది నిజమా కాదా అని తెలుసుకోకుండా మరొకరికి షేర్ చేస్తాం కదా, దాన్నే డాగ్మాటిక్ స్టేట్మెంట్స్ అంటాం. సో ఏదైనా ఒక విషయాన్ని నిజమా కాదా అని తెలుసుకోకుండా ఇంకొకరికి మనం షేర్ చేసినట్టయితే, ఇంకొకరికి చెప్పినట్టయితే దాన్ని డాగ్మాటిక్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకే, I hope you understood. Next, many matters however are less easily brought to the test of experience if like most of mankind you have passionate convictions on many such matters. There are ways in which you can make yourself aware of your own bias. చాలా విషయాలు ఇలానే మనం తెలుసుకోకుండా వాళ్ళవి వీళ్ళవి చెప్పినవి నమ్మేస్తూ ఉంటాం. ఒక ఒపీనియన్ని ఏర్పాటు చేసుకుంటాం. సో వాళ్ళు చెప్పింది నిజమే అనుకుని మనం కూడా అదే ఒపీనియన్ని ఏర్పాటు చేసుకుంటాం. సో చాలా విషయాలు ఎలాంటి ప్రూఫ్ లేకుండానే మనం నమ్మేస్తూ ఉంటాం. సో ఇలాంటి విషయాల నుంచి మనకి చాలా ఇష్టమైన విషయాల నుండి మనం కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఓకే, వాటి మీద మనకంటూ కొన్ని సొంత అభిప్రాయాలు అన్నవి కలిగి ఉంటాయి. మనకి బాగా ఇష్టమైన విషయాల మీద ఏంటంటే మనకు సొంత అభిప్రాయాలు అన్నవి ఉంటాయి, మనకి సో ఓన్ ఒపీనియన్స్ అన్నవి ఉంటాయి. If an opinion contrary to your own makes you angry, that is a sign that you are subconsciously aware of having no good reason for థింకింగ్ యాజ్ యూ డూ. ఒక్కొక్కసారి మనం అభిప్రాయాలను అవతల వ్యక్తికి మనకి పొంతన ఉండదు. సో మన అభిప్రాయాలు వేరేగా ఉంటాయి, వేరే వ్యక్తి అభిప్రాయాలు వేరేగా ఉంటాయి. ఎగ్జాక్ట్ ఆపోజిట్గా అవతల వ్యక్తి మాట్లాడతారు. మన దగ్గర ప్రూఫ్ ఉంటే చూపిస్తాం, ఎప్పుడైతే మన దగ్గర ప్రూఫ్ ఉండదో అప్పుడు మనకి ఆ వ్యక్తి మీద కోపం వస్తుంది. సో అప్పుడే కాంట్రవర్సీ అన్నది ఏర్పడతాయి. సో ఏంటంటే మన దగ్గర ప్రూఫ్ ఉంటే మనం చూపిస్తాం, అదే ప్రూఫ్ లేకపోతే గొడవలు వస్తాయి. సో ఇఫ్ సమ్వన్ మెయింటైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇఫ్ సమ్వన్ మెయింటైన్స్ దట్ 2 and 2 are 5 or 2 and 2 or 5. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీతో 2 into 2 equals to 5 అంటే 2 2s are 5 అన్నారు అనుకోండి, మీరు అతని మీద కోపం రాదు కదా, జాలి వేస్తుంది. ఎందుకు నవ్వుకుంటారు మీరు? ఎందుకంటే మీకు తెలుసు 2 2s are 5 కాదు 4 అని మీరు ప్రూఫ్ చేయగలరు కదా. 2 2s are 5 అన్న విషయం మీకు కాదు అన్న విషయం మీకు తెలుసు, 2 2s are 4 అని. సో అది మీరు ప్రూవ్ చేయగలరు.
సో కాబట్టి అతని మీద కోపం రాదు. అలానే that Iceland is on the equator. You feel pity rather than anger, unless you know so little of arithmetic or geography that his opinion shakes your own contrary convictions. అలానే ఐస్లాండ్ ఈక్వేటర్ మధ్య ఉంది అన్నారనుకోండి, అప్పుడు కూడా మీకు కోపం రాదు, ఎందుకంటే మీరు మ్యాప్ చూపిస్తారు కాబట్టి. సో మీరు జోగ్రఫికల్గా చూపిస్తారు, అండ్ మ్యాథ్స్ అయితే అర్థమెటికల్గా చూపిస్తారు. సో ప్రూఫ్ ఉంటుంది కాబట్టి అతని మీద మీకు కోపం రాదు, ఆ ప్రూఫ్ చూపిస్తారు, కరెక్ట్ అని మీరు ప్రూఫ్ చూపిస్తారు. ఎక్కువగా గొడవలు ఎందుకు జరుగుతూ ఉంటాయి? సరైన ఎవిడెన్స్ లేకపోతే జరుగుతాయి. ప్రూఫ్ ఉంది అంటే ఏ కాంట్రవర్సీలు జరగవు. Okay, the most savage controversies are those about matters as to which there is no good evidence either way. సో ఇద్దరి దగ్గర ప్రూఫ్ లేనప్పుడు ఏమవుతుంది? కాంట్రవర్సీ అన్నది జరుగుతుంది. అదే ప్రూఫ్ ఉన్నట్టయితే మీరు ఆ ప్రూఫ్ చూపిస్తారు. సో ప్రూఫ్ లేకపోతే, సరైన ఎవిడెన్స్ లేకపోతేనే ఎవిడెన్స్ లేకపోతే ఏమవుతుంది? కాంట్రవర్సీ అన్నవి జరుగుతాయి. పర్సిక్యూషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ థియాలజీ, నాట్ ఇన్ అర్థమెటిక్, బికాస్ ఇన్ అర్థమెటిక్ దెర్ ఈజ్ నాలెడ్జ్, బట్ ఇన్ థియాలజీ దెర్ ఈజ్ ఓన్లీ ఒపీనియన్. సో థియాలజీ మీన్స్ ధర్మశాస్త్రం, దైవ గ్రంథాలు. సో దైవపరంగా అంటే అదేంటి? అది నమ్మకం. గాడ్ అంటే దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడు అని నమ్మే వాళ్ళు అది నమ్మకం. లేదు అని అన్నారనుకోండి, అది అర్థమెటిక్, అది నాలెడ్జ్, అది ప్రూఫ్ ఉంటేనే వాళ్ళు నమ్ముతారు కదా. సో థియాలజీ అంటే దైవ గ్రంథాలు, ధర్మశాస్త్రం. అది అర్థమెటిక్ అంటే లాజికల్గా ఆలోచిస్తాం. సో పర్సిక్యూషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ థియాలజీ, నాట్ ఇన్ అర్థమెటిక్. పర్సిక్యూషన్ అంటే హింస. సో అవి ఎక్కడ ఉంటాయి? థియాలజీలో మాత్రమే ఉంటాయి. అర్థమెటిక్లో మనం పర్సిక్యూషన్స్ చూడం, ఎందుకంటే ప్రూఫ్ ఉంటాయి కాబట్టి. సో ఎప్పుడైనా ఇలాంటి అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో పర్సిక్యూషన్ థియాలజీలో ఉంటుంది, కానీ అర్థమెటిక్లో ఉండదు. థియాలజీ ఏంటంటే నమ్మకంతో కూడింది, మన నమ్మకం బట్టి ఉంటుంది. సో అర్థమెటిక్ అంటే ప్రూఫ్, లాజికల్గా మనం ప్రూఫ్ చూపిస్తాం. సో పర్సిక్యూషన్స్ థియాలజీలో మాత్రమే ఉంటాయి, అర్థమెటిక్లో ఉండదు. సో వెన్ ఎవర్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ గెటింగ్ యాంగ్రీ అబౌట్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, బీ ఆన్ యువర్ గార్డ్. You will probably find on examination that your belief is going beyond what the evidence warrants. సో ఎప్పుడైనా ఇలాంటి అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. కోపాలు వస్తాయి, కాంట్రవర్సీలు జరుగుతాయి, కాంట్రవర్సీలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ ఒపీనియన్ మీరు స్ట్రాంగ్గా సపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎవిడెన్స్తో రెడీగా ఉండండి అని రసెల్ అంటున్నారు. సో మీకు ఇంకొకరితో కాంట్రవర్సీస్ రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? మీ దగ్గర ఉన్న ఏదైతే విషయం దాని మీద మీకు ఎవిడెన్స్ అన్నది ఉండాలి. సో మీరు దేని గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నారో ఎదుట వ్యక్తితో, దాని మీద మీకు ఎవిడెన్స్ అన్నది మీ దగ్గర ఉండాలి. రెడీగా ఉన్నప్పుడైతేనే మీరు కాంట్రవర్సీస్ లేకుండా ఉంటాయి. ఓకేనా? సో ఎవిడెన్స్ లేకుండా ఎలాంటి ఒపీనియన్స్ ఫామ్ చేసుకోకూడదు అంటున్నారు. సో ఎవిడెన్స్ లేకపోతే ఎలాంటి ఒపీనియన్స్ కూడా చేసుకోవద్దు అంటున్నారు రసెల్. ఓకేనా? ఏ గుడ్ వే ఆఫ్ రైడింగ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ సర్టెన్ కైండ్స్ ఆఫ్ డాగ్మాటిజం ఈజ్ టు become aware of opinions held in social circles different from your own. ఇలాంటి కాంట్రవర్సీస్ అంటే నా అభిప్రాయానికి మీ అభిప్రాయానికి డిఫరెన్స్ ఉందంటే కాంట్రవర్సీస్ అవుతాయి కదా. నా అభిప్రాయం ఒకలా ఉండొచ్చు, మీ అభిప్రాయం ఒకలా ఉండొచ్చు. సో అలాంటప్పుడే కాంట్రవర్సీస్ వస్తాయి. అదే ఒకేలా ఉందనుకోండి, ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉంటే కాంట్రవర్సీస్ రావు, గొడవలు రావు. లేదంటే ఇద్దరి మధ్య కాంట్రవర్సీస్ అన్నవి జరుగుతాయి. అలాంటి కాంట్రవర్సీస్ ఎలా అవాయిడ్ చేయాలి అనేది మన టాపిక్. అలాంటి కాంట్రవర్సీస్ అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలో చూద్దాం. సో అలా
ఏం చేస్తే బాగుంటుంది, ఒక విషయం మీద అవతల వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నాడు. ఓకే, సో చూడండి, a good way of ridding yourself of certain kinds of dogmatism is to become aware of opinions held in social circles different from your own. సో అవతల వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నాడు, ఎందుకు ఆలోచిస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. అప్పుడు అవతల వ్యక్తి స్థానంలో మనం ఉన్నట్టు అవుతుంది. అప్పుడు కాంట్రవర్సీస్ అన్నవి ఉండవు కదా. సో అవతల వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు, మనం అన్న వాటికి వాళ్ళు ఏం ఆలోచిస్తారని ముందుగానే మనం అనుకోవాలి. మన మైండ్లో మనం ముందుగానే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మనం థింక్ చేసినట్టయితే కాంట్రవర్సీస్ అన్నవి రావు అంటున్నారు రసెల్. When I was young, I lived much outside my own country in France, Germany, Italy and the United States. సో రసెల్ గారిది ఏంటి, బ్రిటన్ కదా. సో ఆయన వేరే వేరే దేశాలకు ఎక్కువగా తిరిగేవారు. సో ఏంటి, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, సో ఇలాంటి అండ్ యునైటెడ్ స్టేట్స్, సో ఇలాంటి స్టేట్స్కి అన్ని స్టేట్స్కి ఆయన తిరిగేవారు. సో కాబట్టి నా ఒపీనియనే కరెక్ట్ అని ఎప్పుడు అనుకోలేదు. సో అలా అన్ని ప్లేసెస్కి తిరగడం వల్ల ఏమవుతుంది, సో అందరి యొక్క అభిప్రాయాలకి ఎలా ఉంటాయి, అందరి ఆలోచనలు ఎలా ఉంటాయి, సో అంతమందితో మూవ్ అవ్వడం వల్ల, కలవటం వల్ల సో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయని ముందుగానే ఆయనకి తెలుస్తాయి కదా. ఎక్కువగా మాట్లాడడం, వేరే వేరే వ్యక్తి, డిఫరెంట్ స్టేట్స్ అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి కదా, వేరే వేరే రకరకాల మనుషులు, సో రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి. అలానే ఆయన ఏమంటున్నారు, నా ఒపీనియన్ కరెక్ట్ అని ఎప్పుడు అనుకోలేదు అంటున్నారు. ఈయన ఆలోచనల కన్నా పెద్ద విషయాలు చాలా ఉన్నాయని ఆయనకి తెలుసు. మనదే ప్రపంచం, నేను చెప్పిందే కరెక్ట్ అని ఎప్పుడూ అనుకోకూడదు. సో మనమే కరెక్ట్, మనదే ఇదే ప్రపంచం అని ఎప్పుడూ అనుకోకూడదు. సో మీరు కూడా చాలా ప్రపంచం ఉందని తెలుసుకోండి. నేను ఎన్నో దేశాలు తిరిగాను కాబట్టి నాకు తెలిసింది అంటున్నారు. సో నేను ఇలా అన్ని దేశాలు తిరిగాను కాబట్టి నాకు ఎలా ఉండాలి ఎదుటి వ్యక్తితో అన్న విషయం నాకు తెలిసింది. సో మీరు అలానే వెళ్ళి తెలుసుకోండి అంటున్నారు. ఐ ఫౌండ్ దిస్ ఈజ్ వెరీ ప్రాఫిటబుల్ ఇన్ డిమినిషింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సెక్యులర్ ప్రెజుడిస్. సో దానివల్ల ఏమవుతుంది, ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనలు మనకి తెలుస్తాయి. సో కాంట్రవర్సీస్ రాకుండా ఉంటాయి, అవునా. సో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా ఉంటారు, డిఫరెంట్ మనుషులు, సో వేరే రకాలు, జాతి, మతం, సో డిఫరెంట్గా ఉంటాయి. సో వాళ్ళందరితో మూవ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉంటాయి అన్నది తెలుస్తుంది. సో ఇఫ్ యూ కెనాట్ ట్రావెల్, సీక్ అవుట్ పీపుల్ విత్ హూమ్ యూ disagree and read a newspaper belonging to a party that is not yours. ఒకవేళ మీరు వేరే ప్రాంతానికి వెళ్ళే అవకాశం లేకపోతే ఏం చేయొచ్చు, అప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆలోచనలు ఉన్న వ్యక్తితో కలవండి. సో మీ చుట్టూ ఉండే వాళ్ళే మీకులా ఆలోచించే వాళ్ళు కాకుండా డిఫరెంట్గా మీకన్నా డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళతో కలవండి, వాళ్ళతో మాట్లాడండి. లేకపోతే మీ ఆలోచనలు విరుద్ధంగా ప్రచురించే న్యూస్ పేపర్స్ ఉంటాయి. ఒక్కొక్క న్యూస్ పేపర్ ఒక్కొక్క పార్టీని సపోర్ట్ చేస్తూ ఉంటాయి కదా. మన దేశంలోనే కొన్ని న్యూస్ పేపర్స్ ఉన్నాయి, ఆంధ్రజ్యోతి, సాక్షి, సో ఇలా డిఫరెంట్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి. అవి ఏంటి, ఒక్కొక్క పార్టీని సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఒక్కొక్క న్యూస్ పేపర్ ఒక్కొక్క పార్టీని సపోర్ట్ చేస్తూ ఉంటాయి. సో ఒక్కొక్కసారి మనకున్న వేరే ఆలోచన, సో ఏమవుతాయి, వాళ్ళ ఆలోచన ఒక పేపర్ ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ మాట్లాడితే ఇంకొక పేపర్ ఇంకో పార్టీని సపోర్ట్ చేస్తూ ఉంటాయి. సో వాళ్ళల్లో ఏది కరెక్టా కాదా అన్నది మనకి తెలీదు. సో ఒక్కొక్కసారి మనకు వేరే ఆలోచనలు ఉన్న వ్యక్తులు కూడా మనం చూస్తూ ఉంటాం కదా. If the people and the newspaper seem mad, pursuave and wicked, remind yourself that you seem so to them. సో మీరు ఒక్కొక్కసారి మనకున్న వేరే ఆలోచనలు ఉన్న వ్యక్తులను చూసి ఏమనుకుంటాం, వాళ్ళ క్రాక్, వాళ్ళ మెంటల్, అందుకే మనకులా మాట్లాడట్లేదు, వేరేగా మాట్లాడుతున్నారు, వీళ్ళు పిచ్చి వాళ్ళు అని మనం అనుకుంటూ ఉంటాం. సో మీరు కూడా వారిని అలాగే
కనిపిస్తారని గుర్తుంచుకోమని అంటున్నారు. సో ఎలా అయితే మనం అనుకుంటున్నారో వాళ్ళు పిచ్చివాళ్ళు, వాళ్ళు ఏంటి ఇలా ఆలోచిస్తున్నారని మనం ఎలా అనుకుంటున్నామో తిరిగి మనల్ని కూడా వాళ్ళు అలాగే అనుకుంటారు అని గుర్తుపెట్టుకోండి అంటున్నారు. సో ఇన్ దిస్ ఒపీనియన్ బోత్ పార్టీస్ మే బీ రైట్ బట్ దే కెనాట్ బోత్ బీ రాంగ్. సో ఈ అభిప్రాయాల ప్రకారం ఇద్దరు సరిగ్గానే ఉండొచ్చు, కానీ అవి రెండు తప్పు కావచ్చు. సో దిస్ రిఫ్లెక్షన్ షుడ్ జనరేట్ ఏ సర్టెన్ కాషన్. సో ఈ విషయంలో ఇద్దరు రైట్ అవ్వచ్చు లేదా రాంగ్ అవ్వచ్చు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఈ విషయం గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. అవతల వ్యక్తి చెప్పేది కూడా నిజమేనేమో అని ఆలోచించాలి. నిజమా కాదా అని కూడా మనం ఆలోచించుకోవాలి. అప్పుడే కాంట్రవర్సీ నుండి తప్పించుకోవాలి అంటే అవతల వ్యక్తి ఆలోచనలకి విలువ ఇవ్వాలి. సో మెయిన్ ఏంటి ఇక్కడ, మనం కాంట్రవర్సీ నుంచి మనం దూరంగా ఉండాలి అంటే అవతల వ్యక్తి ఆలోచనలకి మనం విలువ ఇవ్వాలి. నెక్స్ట్ పారాగ్రాఫ్. బికమింగ్ అవేర్ ఆఫ్ foreign customs, however, does not always have a beneficial effect. So next in the next paragraph, వేరే దేశాలని కానీ వేరే ప్రదేశాలకి చెందిన వాళ్ళు కానీ వేరే మతస్థులకి కానీ వారి ఆచారాలను ఫాలో అయిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి కదా. కొంతమంది వేరే ఫారెన్ కస్టమ్స్ వాళ్ళ ఏంటి ఆచారాలు అండ్ కస్టమ్స్ అంటే ఆచారాలు. సో హౌవెవర్ డస్ నాట్ ఆల్వేస్ హ్యావ్ ఏ బెనిఫిషియల్ ఎఫెక్ట్. సో అయిపోతూ ఉంటాం. వాటి వల్ల బెనిఫిట్స్ ఎఫెక్ట్స్ గురించి మనం ఆలోచించాం. For example, there is an example. In the 16th century, when the Manchus conquered China, it was the custom among the Chinese for the women to have small feet and among the Manchus for the men to wear pigtails. సో ఇన్ 17th చైనాలో మంచూస్ జయించినప్పుడు అంటే మంచూస్ చైనా మీద డిఫీట్ చేసినప్పుడు ఉమెన్కి చిన్న పాదాలు ఉండేవి. సో మంచూస్కి సో అక్కడ చైనా వాళ్ళకి చిన్న పాదాలు ఉండేవి ఉమెన్కి. మంచూస్లో మెన్కి పెద్ద జడలు ఉండేవి, వెనకాల పెద్ద హెయిర్ జడలు ఉండేవి అనమాట. సో మెన్కి. సో చైనా వాళ్ళకి ఉమెన్కి ఎలా ఉండేదంటే చిన్న పాదాలు ఉండేవి, మెన్కి పెద్ద జడలు ఉండేవి. ఓకే. Instead of each dropping their own foolish custom, they each adopted the foolish custom of the other, and the Chinese continued to wear pigtails until they shook off the dominion of the Manchus in the Revolution of 1911. సో మంచూస్కి పెద్ద జడలు ఉండేవి కదా. సో అవి చూసి చైనా వాళ్ళు కూడా అదే ఫాలో అయ్యేవారు. అలానే మంచూస్ చైనా వాళ్ళని ఫాలో అవ్వటం స్టార్ట్ చేశారు. 1911 వరకు కంటిన్యూ అయ్యింది. ఒకరి సాంప్రదాయాలను ఒకరి సాంప్రదాయాలను మరొకరు పాటించారు. ఓకేనా. మంచూస్ యొక్క సాంప్రదాయాలు చైనా వాళ్ళు ఫాలో అయ్యేవారు, చైనా వాళ్ళ సాంప్రదాయాలు మంచూస్ ఫాలో అయ్యేవారు. ఇలా 1911 వరకు జరిగేవి. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫూలిష్ ఒపీనియన్. ఇది కూడా ఒక ఫూలిష్ ఒపీనియనే కదా రిజల్ట్ చెప్తున్నారు. సో ఇది కూడా ఒక ఫూలిష్ కస్టమ్, ఫూలిష్ సాంప్రదాయం, ఒకరిదొకరు ఫాలో అవ్వేది. For those who have enough psychological imagination, it is a good plan to imagine an argument with a person having a different bias. So he wrote another example to avoid foolish opinions. ఇది సైకలాజికల్గా ఇమాజినేషన్ ఉన్నవారి యూజ్ అవుతుంది. సో సైకలాజికల్గా చెప్తున్నారు. ఒక వ్యక్తికి ఒక వ్యక్తిని మీరే ఇమాజిన్ చేసుకోండి. ఆ వ్యక్తి మన ఆలోచనలకి ఆపోజిట్గా ఉండే వ్యక్తి అయి ఉండాలి. సో మన ఆలోచనలకి
అతని ఆలోచనని డిఫరెంట్గా ఉండాలి. అలాంటి వ్యక్తిని మనం ఇమాజిన్ చేసుకోమంటున్నారు. దిస్ ఈజ్ వన్ అడ్వాంటేజ్ అండ్ ఓన్లీ వన్ యాజ్ కంపేర్డ్ విత్ యాక్చువల్ కాన్వర్జేషన్ విత్ అపోనెంట్స్. దిస్ వన్ అడ్వాంటేజ్ ఈజ్ దట్ ద మెథడ్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు ద సేమ్ లిమిటేషన్స్ ఆఫ్ టైమ్ ఆర్ స్పేస్. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి? నిజమైన వ్యక్తి ఉండడు. మీరు ఒక వ్యక్తిని ఇమాజిన్ చేసుకుంటారంటే ఇమాజినేటివ్ ఉన్న వ్యక్తి కాబట్టి అతనితో ఆర్గ్యూ చేయొచ్చు. మీరు ఎంత ఆర్గ్యూ చేసినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది ఇమాజినేషన్ కాబట్టి. నిజమైన వ్యక్తులతో ఆర్గ్యూ చేస్తే కాంట్రవర్సీ వచ్చే అవకాశం ఉంది. అదే మనం ఇమాజినేషన్లో ఒక వ్యక్తిని ఊహించుకొని మనం చెప్తే దానిని అతను ఏం చెప్తాడో మన మైండ్లోనే ఆలోచించుకుంటే అవతల వ్యక్తి స్థానంలో ఉండి మనం ఆలోచించగలం. అర్థమైందా? సో ముందే ఇమాజినేషన్ చేసుకుని అతను ఏం మాట్లాడతారో అని మనం ముందుగానే అనుకుని సో అతనితో మనం మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అవ్వాలి. అవతల వ్యక్తి స్థానంలో ఉండి మనం ఆలోచించాలి. సో అప్పుడు దానివల్ల మనకేంటి కాంట్రవర్సీస్ అన్నవి రావు. So he gave another example. Mahatma Gandhi deplores railways and steamboats and machinery. He would like to undo the whole of the industrial revolution. So Mahatma Gandhi ki railways and steams and machinery ఇవి ఇష్టం లేదు. ఎందుకంటే అప్పట్లో వ్యవసాయ రంగం ఎక్కువగా ఉండేది. సో ఆయన అభిప్రాయ ప్రకారం ఇండస్ట్రీస్ కానీ మిషనరీస్ కానీ ఆయనకి ఇష్టం లేదు. You may never have an opportunity of actually meeting anyone who holds this opinion, because in Western countries most people take the advantage of modern technique for granted. సో వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువగా మోడర్న్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తారు. సో అలాంటప్పుడు గాంధీ గారికి ఎందుకు ఇష్టం లేదు అంటే అది ఆయన ఇష్టం కదా. మిషనరీ స్టీమ్ బోట్స్ ఆయనకి టెక్నాలజీ వల్ల ఏంటి పొల్యూషన్ వస్తుంది. సో పొల్యూషన్ వస్తుందని టెక్నాలజీ అంటే ఆయనకి ఇష్టం లేకపోవడానికి ఏంటంటే దానివల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అన్నది ఆయనకి ఇష్టం లేదన్నమాట. సో పొల్యూషన్ ఎక్కువ అవుతుందన్న కారణం వల్ల టెక్నాలజీ అంటే ఆయనకి ఇష్టం లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ యు ఆర్ రైట్ ఇన్ అగ్రీయింగ్ with the prevailing opinion, you will find it a good plan to test the arguments that occur to you by considering what Gandhi might say in refutation of them. So మీకు అది కరెక్ట్ అనిపించింది అనుకోండి, అవి టెక్నాలజీ ఉంది అనిపించింది అనుకోండి, సో మీరు ఏ విధంగా గాంధీ గారితో మాట్లాడచ్చు. డైరెక్ట్గా వెళ్ళి మనం మాట్లాడలేం, వెళ్ళి ఆయనతో వాదించలేం కదా, అంటే డైరెక్ట్గా వెళ్ళి మనం చెప్పలేం. సో ఆయన ఎలా ఫీల్ అవుతారో మనకి తెలియదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు గాంధీ గారితో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. గాంధీ గారిని ఊహించుకుని ఆయన ఏం మాట్లాడతారో నేనేం మాట్లాడాలి, దానికి గాంధీ గారు ఏం ఆన్సర్ చేస్తారు అని అనుకోవడం వల్ల అవతల వ్యక్తి యొక్క అభిప్రాయాలు కూడా కరెక్ట్, అవతల వ్యక్తి యొక్క స్ట్రాంగ్ రీజన్స్ అనేవి మనకి తెలుస్తాయి. ఓకే, సో మనం ఇమాజినరీగా అవతల వ్యక్తి యొక్క మానసిక పరిస్థితిని మనం తెలుసుకోవచ్చు. సో ఆయన మానసిక స్థితి, ఆయన అసలు ఏమనుకుంటున్నారో మనం ఇమాజిన్ చేసుకొని మనం అనుకుంటే సో దానివల్ల ఏమవుతుంది, ఈ కాంట్రవర్సీస్ అన్నవి రాకుండా ఉంటాయి. ఐ హ్యావ్ సమ్టైమ్స్ బీన్ లెడ్ యాక్చువల్లీ టు చేంజ్ మై మైండ్ యాజ్ ఎ రిజల్ట్ of this kind of imaginary dialogue, and short of this I have frequently found myself growing less domestic and cocksure, though realizing the possible reasonableness of a hypothetical opponent. సో ఇలా ఇమాజినరీగా ఆలోచించడం వల్ల చాలామంది నుండి ఆర్గ్యుమెంట్స్ తగ్గించుకోగలం. సో ఒక వ్యక్తిని ఇమాజిన్ చేసుకొని ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో ముందుగానే మనం ఊహించుకోగలిగితే కాంట్రవర్సీ నుండి మనం తప్పించుకోవచ్చు అని అంటున్నారు. సో ఏంటి,
ఈ ఈ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారు? సో మనగా ఒక వ్యక్తిని ఇమాజిన్ చేసుకొని ఆ వ్యక్తి ఏమంటున్నారో ముందుగానే మనం ఆలోచించుకుంటే అప్పుడు ఆ మైండ్లో ఏముందో అది ఎదుటి వ్యక్తి మైండ్లో ఏముందో మనకి తెలుస్తుంది. సో అప్పుడు కాంట్రవర్సీస్ అన్నవి రాకుండా ఉంటాయని చెప్పి అంటున్నారు రసెల్. Be very wary of opinions that flatter your self-esteem. సో ఒక్కొక్కసారి మనం ఆత్మగౌరవం పెంచే అంటే మనం ఈగో సాటిస్ఫై చేసే కొన్ని విషయాలు ఉంటాయి. అలాంటి వాటిలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ both men and women 9 times out of 10 are firmly convinced of the superior excellence of their ఓన్ సెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మెన్ అండ్ ఉమెన్ ఉన్నారు, వాళ్ళల్లో ఒక 10 మెంబర్స్ 10లో 9 మెంబర్స్ ఇలానే ఆలోచిస్తారు. ఏమని? ఎలా అంటే నేనే గొప్ప అని. మెన్ ఏమో నేనే గొప్ప అని మెన్, ఉమెన్ నేనే గొప్ప అని ఉమెన్. సో అలా ఒకరికొకరు అనుకుంటారు. మెన్ గొప్ప అనటానికి కారణాలు ఉన్నాయి, అలానే ఉమెన్ గొప్ప అనడానికి కూడా కారణాలు ఉంటాయి. దెర్ ఈజ్ అబండెంట్ ఎవిడెన్స్ ఆన్ బోత్ సైడ్స్. సో అతను గొప్ప అనడానికి మెన్ సైడ్ కారణాలు ఉంటాయి, అలాగే ఉమెన్ సైడ్ కూడా ఆమె గొప్ప అనడానికి ఆమె దగ్గర కూడా కారణాలు ఉంటాయి. ఇఫ్ యు ఆర్ ఏ మ్యాన్, you can point out that most poets and men of science are male. సో ఒకవేళ మీరే మెన్ అనుకోండి, ఏమని చెప్తారు? గొప్ప విషయాలు కనిపెట్టింది మగవాళ్ళే, సైంటిస్ట్ మగవాళ్ళే, పోయిట్స్ కూడా మగవాళ్ళే అని చెప్తారు. ఇఫ్ యు ఆర్ ఏ ఉమెన్ యూ కెన్ రిటార్ట్ దట్ సో ఆర్ మోస్ట్ క్రిమినల్. సో అదే ఒకవేళ ఉమెన్ అనుకోండి, సో నెగిటివ్ పాయింట్స్ చెప్తారు. ఏమని? సో క్రిమినల్స్ కూడా మగవాళ్ళే అని వాళ్ళు చెప్తారు, అవునా? ఉమెన్ చెప్తారు. సో ద క్వశ్చన్ ఈజ్ ఇన్హెరెంట్లీ ఇన్సాల్యుబుల్ బట్ సెల్ఫ్ ఎస్టీమ్ కన్సీల్స్ దిస్ ఫ్రమ్ మోస్ట్ పీపుల్. మెన్లో ఉన్న మైనస్ పాయింట్స్ని ఆడవాళ్ళు ఉమెన్ చెప్తారు, అలానే ఉమెన్లో ఉన్న మైనస్ పాయింట్స్ని మెన్ పాయింట్అవుట్ చేస్తారు. ఎవరు గొప్ప అన్నదానికి ఇక్కడ సొల్యూషన్ అన్నది లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, ఆత్మగౌరవానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇద్దరు ఈక్వల్లే. సో అది వేరే విషయం. కానీ ఇక్కడ నేను గొప్ప అని ఇద్దరు పాయింట్అవుట్ చేసుకుంటారు. కానీ ఎవరు నెగిటివ్ పాయింట్స్ వాళ్ళు మైనస్ పాయింట్స్ మెన్ ఉమెన్ మైనస్ పాయింట్స్ మెన్ చెప్తారు, మెన్ యొక్క మైనస్ పాయింట్స్ ఉమెన్ చెప్తారు. సో కానీ ఇక్కడ ఇద్దరు గొప్ప వాళ్ళే. కానీ ఇక్కడ ఏంటి? ఆత్మగౌరవానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎవరు గొప్ప అన్నది మనం దానికి సొల్యూషన్ అనేది లేదు, సెల్ఫ్ రెస్పెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. సో we are all whatever part of the world we come from persuaded that our own nation is superior to all others. అలానే అంతేకాకుండా ఓన్లీ మెన్ అండ్ ఉమెన్లోనే కాదు, దేశాల మధ్య కూడా మీరు ఏ దేశంలో పుడితే ఏ దేశం గొప్ప, మనం ఇండియాలో పుట్టాం, సో ఇండియాలో పుట్టిన మనకి ఇండియా అంటే గొప్ప. సో పాకిస్తాన్లో పుట్టిన వ్యక్తికి పాకిస్తాన్ అంటే గొప్ప. సో ఎవరి దేశం వాళ్ళకి గొప్పగా అనిపిస్తుంది. Seeing that each nation has its characteristics, merits and demerits, we adjust our standard of values so as to make out that the merits possessed by our nation are the really important ones, while its demerits are comparatively trivial. So ఎవరి దేశాన్ని వాళ్ళు పొగిడేటప్పుడు వాళ్ళలో పాజిటివ్ చెప్పుకుంటారు, కానీ నెగిటివ్ చెప్పుకోరు, అవునా? సో నెగిటివ్ అన్నీ కూడా చిన్న విషయాల్లో కనిపిస్తాయి. మన ఇండియాలో ఉన్నాయి. సో ఇండియాలో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, కానీ మనం ఎక్కువగా ఏం చెప్తాం? పాజిటివ్ చెప్తాం. నెగిటివ్ మనకి చాలా చిన్నగా అనిపిస్తాయి, ఎందుకంటే మనం ఈ దేశంలో పుట్టాం కాబట్టి. So here again the rational man will admit that the question is one to which there is no demonstrably right answer. సో రేషనల్గా ఆలోచించేవాడు తనలో ఉన్న నెగిటివ్ కూడా చెప్తాడు. ఎదుటి వ్యక్తిలో
నెగిటివ్ చూసే ముందు మనలో ఉన్న నెగిటివ్ మనకి తెలియాలి కదా. సో ర్యాషనల్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళల్లో ఉన్న నెగిటివ్ కూడా వాళ్ళు చెప్తారు. ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్ టు డీల్ విత్ ద సెల్ఫ్ ఎస్టీమ్ ఆఫ్ మ్యాన్ యాజ్ మ్యాన్ బికాస్ వీ కెనాట్ ఆర్గ్యూ అవుట్ ద మ్యాటర్ విత్ సమ్ నాన్ హ్యూమన్ మైండ్. ఎవరూ కూడా పర్ఫెక్ట్ కాదు. చాలామంది ఏం చేస్తారు, తనలో ఉన్న తప్పుల్ని దాచి ఎదుటివారి తప్పుల్ని ఎంచుతారు. సో వాళ్ళందరూ కూడా మనుషులే. మనిషి ఎప్పుడూ కూడా గొప్ప కాదు. ప్రపంచంలో అన్ని జీవుల కన్నా తనే గొప్ప అనుకుంటాడు కదా. ద ఓన్లీ వే ఐ నోయింగ్ ఆఫ్ డీలింగ్ విత్ దిస్ జనరల్ హ్యూమన్ కన్సీట్ ఈస్ టు రిమైండ్ అవర్ సెల్స్ దట్ మ్యాన్ ఈజ్ ఏ బ్రీఫ్ ఎపిసోడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ స్మాల్ ప్లానెట్ ఇన్ ఏ లిటిల్ కార్నర్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ దట్ ఫర్ ఆట్ we know other parts of the cosmos may contain beings as superior to ourselves as we are to jellyfish. సో యూనివర్స్లో ఒక సోలార్ సిస్టంలో ఒక చిన్న ప్లానెట్లో ఏదో ఒక చిన్న ప్రదేశంలో చిన్న జీవి మనిషి అవునా. ఇంత పెద్ద యూనివర్స్లో ఇంత పెద్ద యూనివర్స్లో ఒక సోలార్ సిస్టంలో ఒక చిన్న ప్లానెట్లో ఏదో ఒక చిన్న ప్రదేశంలో చిన్న జీవి మనిషి. యూనివర్స్తో పోల్చుకుంటే మనిషి చాలా చిన్న జీవి. ఈ విషయం గురించి తెలుసుకుంటే మనకన్నా గొప్ప జీవులు ఉన్నాయి అని గుర్తుపెట్టుకుంటే అహంకారం తగ్గుతుంది. అలానే ఎప్పుడైతే నేనే చెప్పింది నా ఒపీనియన్ గెలవాలి అనుకుంటాడో అవతలి వ్యక్తి కూడా అలానే అనుకుంటాడు కదా. సో అప్పుడే కాంట్రవర్సీ అన్నవి వస్తాయి. అలా కాకుండా మనం తగ్గి ఉంటే కాంట్రవర్సీస్ రాకుండా ఉంటాయి. సో జెల్లీఫిష్ల కన్నా ఉన్నతమైన జీవులమని మనకు అనుకుంటాం కదా. సో వాటికన్నా మనమే గొప్ప అనుకుంటాం. సో ఈ విశ్వంలో మనకన్నా ఉన్నతమైన జీవులు ఉన్నారు అని మనం చాలా చిన్న స్మాల్ థింగ్ అంతే, అల్పులమని మనం అనుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద లెసన్ హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్. సో in the first paragraph he tells about the anything make the observation yours. ఏదైనా విషయాన్ని నమ్మే ముందు మీకు మీరుగా ఆ విషయం గురించి నిజమా కాదా అన్నది తెలుసుకోవాలి. నెక్స్ట్ he tells that persecution is used in theology but in arithmetic. So to support your opinion strongly you have to ready with evidence, then there will be no కాంట్రవర్సీస్. ఫస్ట్ మీకు ఎవిడెన్స్ అన్నది కంపల్సరీ. ఏదన్నా ఒక విషయం గురించి మాట్లాడినప్పుడు ఎవిడెన్స్ అన్నది కంపల్సరీ ఉండాలి. అప్పుడే కాంట్రవర్సీస్ అన్నవి రాకుండా ఉంటాయి. సో నెక్స్ట్ పారాగ్రాఫ్లో tells to travel at different places. If you cannot travel, you can seek out people with whom you disagree and read the newspapers belonging to the party. ఒకవేళ ఏంటంటే మీరు వేరే ప్లేసెస్కి ట్రావెల్ చేసినట్టయితే మీకు ప్రతి మనుషుల యొక్క అభిప్రాయాలు వాళ్ళు ఎలా ఆలోచిస్తారని తెలుస్తుంది. ఒకవేళ మీకు తిరిగే అవకాశం లేకపోతే, వేరే ప్లేస్కి వెళ్ళే అవకాశం లేకపోతే ఏం చేయొచ్చు, న్యూస్ పేపర్స్ చదవచ్చు. లేదా మీ చుట్టూ ఉన్న వ్యక్తే మీకు ఆపోజిట్గా థింక్ చేసే వ్యక్తులతో మాట్లాడినట్టయితే ఎక్కువగా మీకు వారి యొక్క ఆలోచనలు అన్నది మీకు తెలుస్తాయి. సో కాంట్రవర్సీస్ రాకుండా ఆగచ్చు. నెక్స్ట్ ఇంకొకటి చైనా, నెక్స్ట్ మ్యాన్చులస్ అండ్ చైనా ఉంది కదా. సో నెక్స్ట్ ఫూలిష్ కస్టమ్స్. సో గుడ్డిగా మీరు ఎదుటి వాళ్ళ కస్టమ్స్ని మీరు కూడా ఫాలో అయిపోకూడదు. సో నెక్స్ట్ మీ అభిప్రాయాలు అన్నవి మీకు సొంతంగా ఉండాలి. నెక్స్ట్ పారాగ్రాఫ్లో సైకలాజికల్ ఇమాజినేషన్. ఒక వ్యక్తిని ఇమాజిన్ చేసుకొని వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ అండ్ కాంట్రవర్సీ. సో ఎప్పుడైతే మీరు ఒక వ్యక్తిని ఇమాజిన్ చేసుకున్నారో ఆర్గ్యుమెంట్స్ అండ్ కాంట్రవర్సీస్ రాకుండా ఉంటాయి. సో సో ఇమాజిన్, మీరు ఎవరితో మాట్లాడదాం అనుకుంటున్నారో వాళ్ళు ఇమాజిన్ చేసుకున్నారనుకోండి. సో మీకు ముందుగానే అనుకుంటారు. సో వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో ముందుగానే మీకు తెలుస్తుంది. కాబట్టి ఆర్గ్యుమెంట్స్ అండ్ కాంట్రవర్సీస్ రాదు. సో నెక్స్ట్ లాస్ట్ పారాగ్రాఫ్లో ఏమొస్తుంది, ఒపీనియన్స్ ఈజ్ దట్ ద
about the vary of opinions that factor your self-esteem. Okay, so we should not argue with others, ఎదుటి వారితో ఆర్గ్యూ చేయకూడదు. సో వీ షుడ్ హ్యావ్ టు బి ర్యాషనల్గా థింక్ చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్. సో ఇఫ్ వీ ఫాలో దీస్ రూల్స్ వీ కెన్ అవాయిడ్ అవర్ ఫూలిష్ ఒపీనియన్స్. I hope you understood. If you have any doubts you can please ask me. Okay, thank you.